అందరికీ వందనాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ విషయం ఏంటంటే, మనము సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే ఆయనతో, అనగా నీ సహవాసం దేవునితో అయి ఉండాలి. నీ అనుదిన ఆత్మీయ సహవాసం ఎవరితో ఉంది? అనుదిన ఆత్మీయ సహవాసం దేవునితో ఉండాలి. అలా ఉంటే గనక దేవుడు నీకు ఈరోజు చేస్తున్న వాగ్దానం, దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగుతుంది. ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేదేమో, నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ సమాధానం లేదు, నెమ్మది లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, దానికి కారణం ఏంటో నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావేమో, లోకులతో నువ్వు స్నేహం ఉందేమో, లోకులున్న పరిస్థితులతో నీ స్నేహం గడుపుతున్నావేమో. జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు గనక దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎక్కడ నువ్వు సమాధానం లేకుండా ఉన్నావో అక్కడ నీకు సమాధానం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు చూడు, ఈ సమాధానం అనేది నువ్వు ఎక్కడో మార్కెట్లో వెతికితే దొరికేది కాదు, డబ్బుతో కొనేది కూడా కాదు. సమాధానం ప్రపంచంలో ఎక్కడా నీకు దొరకదు, ఎవ్వరూ నీకు ఇవ్వలేరు. దీన్ని వెలపెట్టి నువ్వు కొనలేవు, డబ్బు పెట్టి కొనలేవు, బంగారం పెట్టి కొనలేవు. అలా కొన్న నీకు వచ్చేది కాదు సమాధానం. సమాధానం అనేది సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు మాత్రమే నీకు ఇవ్వగలడు. ఆ సమాధానం నువ్వు కలిగి ఈ భూమి మీద జీవించాలంటే ఖచ్చితంగా ఆయనతో నువ్వు సహవాసము చేయాలి. మనుషులతో కాదు నీ సహవాసం, ఈ లోకంలో ఉన్నటువంటి వారితో కాదు నీ సహవాసం. నిజంగా నీ సహవాసం మనుషులతో ఉంది కాబట్టే అదే మనుషుని బట్టి ఈరోజు నీకు సమాధానం లేదు. నీ కుటుంబంతో, దేవుని కంటే నీ కుటుంబంతో సహవాసం ఉంది కనుక నీ కుటుంబం బట్టే నీకు సమాధానం లేదు ఈరోజు. దేవుని కంటే ఎక్కువ నువ్వు వేటితో స్నేహం చేస్తున్నావో, సహవాసం చేస్తున్నావో వాటిని బట్టే ఈరోజు నువ్వు సమాధానం కోల్పోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ సహవాసం అలా ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి, వాటన్నిటిని ఆపేసి, నిజంగా ఈరోజు నుంచి ఉదయకాల సమయం నుంచి ప్రతిరోజు ప్రతి ఉదయం యేసయ్యతో సహవాసం చేయి, యేసయ్యతో స్నేహం చేయి. ఆ స్నేహం నిన్ను సమాధానంతో నడిపిస్తుంది, సమాధానంతో బ్రతికిస్తుంది, సమాధానంతో నింపుతుంది, సంతోషాన్ని ఇస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, మన దేవునితో కాకుండా మన సహవాసం వేరే వాటితో అయితే దేవుడే మనకు విరోధి అయిపోతాడు. దేవుడు విరోధి అయితే సమాధానం ఇచ్చేదే ఆయన అయినప్పుడు, ఆ సమాధానకర్తే మనకు విరోధి అయితే ఇక మనకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. అందుకే ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు కూడా, గొప్ప గొప్ప ధనవంతులు కూడా, కోటేశ్వర్లు కూడా, లక్షాధికారులు కూడా, గొప్ప అధికారులు కూడా మాకన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు అనేవారు కోకొల్లలు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. ఎందుకో తెలుసా? వారి సహవాసం దేవునితో లేదు గనక. అందుకే ఈరోజు యోబు భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, అలాగున నీకు మేలు కలుగుతుంది అన్నాడు. సమాధానం ఒకటే కాదు, దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది అనగా ప్రతి కీడు నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, ప్రతి అపాయం నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, ప్రతి పరిస్థితి నుండి నిన్ను కాపాడుతాడు దేవుడు, ప్రతి వ్యతిరేకత నుండి నిన్ను విడిపిస్తాడు దేవుడు. ఇప్పుడు నీ సహవాసం దేవునితో అయి ఉండాలి. ప్రతిరోజు మనుషులను పక్కన పెట్టు, పరిస్థితులను పక్కన పెట్టు, యేసయ్యతో సహవాసం చేయి. ఆయనతో చేసిన సహవాసం నిన్ను సమాధానముగా జీవించేలా ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. నువ్వు కోల్పోయిన సమాధానాన్ని నా దేవుడు నీకు ఇవ్వగలగడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో నాతో పాటుగా నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నాకు సమాధానం లేదు, నాకు సమాధానం దయచేయి అని గనక దేవుని సన్నిధిలో ఇక నుంచి, ఈ రోజు నుంచి నేను నీతో సహవాసం చేస్తాను ప్రభువా, నీతో సహవాసం చెయ్యకే సమాధానం కోల్పోయా, నాకు సమాధానం కావాలి నా జీవితంలో కోరుకుంటే నాతో కలిసి ప్రార్థన చేయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.
పరమ తండ్రి అయిన దేవా, సమాధానకర్తయగు తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో ఎవరైతే సమాధానం లేకుండా, వారికి డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తులు ఉన్నాయి, కుటుంబస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ సమాధానమే లేదు, నెమ్మది లేదు, అలా ఎవరైతే బాధపడుతున్నారో ప్రభు, ఈరోజు ఈ మాట విని నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని కూడా దర్శించి వారి హృదయంలో లేని సమాధానం నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే నీ సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించబడునుగాకని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. దాటి కృప చేత నింపమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ, సమాధానం మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.